భారత్ 2047లో చార్టెడ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకంగా ఉంటుందని ఐసీఏఐ అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన విశాఖ నగరానికి తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మదిలిపాలెంలోని ఐసీఏఐ భవనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ శాఖను ప్రారంభించనున్నామని, ఇందుకు సంబంధించి విధి విధానాలు తయారు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుందని వివరించారు. విశాఖపట్నంలోనే 1997 నుంచి సీఏ ప్రస్థానం మొదలుపెట్టినట్లు వివరించారు. వివిధ పదవులు అధిరోహించిన తాను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని, ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ విజయం అని అన్నారు. దేశవ్యాప్తంగా 5,27,000 మంది సీఏలో ఉండగా ఇందులో 1,30,000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. మిగిలిన వారంతా వివిధ కంపెనీల్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారని వివరించారు. సీఏ కోర్సు చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, నిరుద్యోగం అనే మాట ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ అధ్యక్షుడు సుబ్బారావు, విశాఖపట్నం చాప్టర్ లోకేష్, కార్యదర్శి ఉజ్వల, ఉపాధ్యక్షుడు ఎన్ రామునాయుడు, కోశాధికారి ఎం గురుమూర్తి, విద్యార్థుల సమైక్య అధ్యక్షుడు కె రాంబాబు, పలువురు సీఏ ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు. నేను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఫర్ ది ఇయర్ 2026-27. నా ప్రస్థానం స్టార్ట్ అయ్యేది ఇదే బ్రాంచ్లో, ఇదే బిల్డింగ్లో. 1997లో నేను ట్రెజరర్గా విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చాను. తర్వాత సెక్రటరీ అయ్యాను. తర్వాత వైస్ చైర్మన్ చేశాను. విశాఖపట్నం బ్రాంచ్లో ఎంతో ప్రోత్సహించి విశాఖపట్నంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్టికులర్గా మన ఉత్తరాంధ్రలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంకరేజ్ చేసి నన్ను సౌత్ ఇండియా కూడా వెళ్ళమని చెప్పారు మొట్టమొదటిసారి. అప్పుడు సౌత్ ఇండియాలో ఎలక్షన్ నిలబడ్డాను. వీళ్ళందరూ సహాయ సహకారాలతో సౌత్ ఇండియా కూడా ఎలక్ట్ అయ్యాను 2006 ఎలక్షన్స్లో. అప్పుడు 9 సంవత్సరాలు సౌత్ ఇండియాలో ఉండి 2013-14లో నేను సౌత్ ఇండియా దక్షిణ భారత సమాఖ్యలో నేను అధ్యక్షుడిగా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత చాలా చక్కగా చేశాం. అప్పుడు పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నం చేయడం జరిగింది. మళ్ళీ విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి మనకి సెంట్రల్ కౌన్సిల్ ఉంది. ఆ సెంట్రల్ కౌన్సిల్ మనకు మెంబర్షిప్ ఉండాలని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసి దాన్ని కంటెస్ట్ చేశాను. అక్కడ 3 సార్లు గెలిచాను. అక్కడ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం అక్కడ వైస్ ప్రెసిడెంట్ నిలబడ్డాను. అక్కడ 32 మంది ఉంటాం మేము. 32 మంది నాలా ఎన్నికైన వాళ్ళు, 8 మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరఫున నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ మొన్న 12వ తారీఖు జరిగింది, ఫిబ్రవరి 12వ తారీఖు. ఆ రోజు నన్ను అధ్యక్షుడిగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి ఎన్నిక కాబడ్డాను. ఆ తర్వాత నా గురించి చెప్పాలంటే 74వ ప్రెసిడెంట్ నేను. ఈ 74 మందిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ నేను మొట్టమొదటిసారి అధ్యక్షుడయ్యే అవకాశం నాకు కలిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు, సెటప్ అయిన యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మేము భారత ప్రభుత్వం అయితేనేమి వేరే స్టేట్ గవర్నమెంట్స్ అయితే కలిసి పనిచేస్తాం. సో మేము 5,28,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నాం భారతదేశంలో. మాకు 10 లక్షలకు పైబడిన స్టూడెంట్స్ కూడా మా దగ్గర చదువుకుంటున్నారు. ఈ 5 లక్షల మందిలో కూడా 1,30,000 మంది ప్రాక్టీస్లో ఉన్నారు. అంటే మాకు జనరల్ ప్రాక్టీస్లో ఉన్నాము, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్. మిగతా అందరూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏదైనా నేను మిగతా ప్రొఫెషన్ చెప్పట్లేదు, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇంతవరకు. ప్రతి ఒక్కరు పాస్ అయిన వెంటనే ఉద్యోగం అయితేనేమి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా భారతదేశంలో మన భారత ప్రభుత్వానికి వికసిత్ భారత్ 2047 కల్లా కూడా భారతదేశం ఆర్థిక వ్యవస్థ పైకి ఎదిగి మన ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి వెళ్ళటానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాంట్లో చార్టర్డ్ అకౌంటెంట్ పాత్ర ఎంతైనా ఉంది. మేము భారతదేశం ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీకి రావడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతో కష్టపడి 1949 ఇప్పటి వరకు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టపరచడానికి ఎంతో కృషి చేశాం. ఆ కృషి ఇంకా కంటిన్యూ అవుతుంది 2047 కల్లా కూడా. సో మనందరం కూడా కలిసి భారతదేశాన్ని తారాస్థాయిలో చూడటానికి అవకాశం కలిగేదానికి మేము ఎంత కష్టపడతాం. సో
ఆంధ్రప్రదేశ్కి అయితేనే దక్షిణ భారతదేశంలో ఇప్పటికి 12 మంది అయ్యారు. నేను 13వ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళటానికి. సో మనకి ప్రపంచం మొత్తం మీద కూడా మాకు 85 ఫారిన్ చాప్టర్స్, 47 కంట్రీస్లో మా ప్రజెన్స్ ఉంది. The only institute where the presence is felt in so many countries is the Institute of Chartered Accountants of India and Indian Chartered Accountants. ఈయన కూడా ఈ 85ని 100 చోట్ల మేము పెట్టాలని ప్రపంచం మొత్తం మీద. అలాగే మనకి 47 కంట్రీస్ కాకుండా 50 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆ కృషి కూడా ఫలిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ డిస్ట్రిక్ట్స్ డివిజన్ ముందు 13 డిస్ట్రిక్ట్స్ ఉండేటివి. 12 జిల్లాలో మా శాఖలు ఉన్నాయి. 12 జిల్లాలు, అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో అయితే 2 ఉన్నాయి, కాకినాడలో, రాజమహేంద్రవరంలో. ఈ మధ్య నేను రామ్మోహన్ నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ కలిశాను. నేను ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పారు, అంటే ఇన్ని చోట్లనే మాకు శ్రీకాకుళంలో మాత్రం ఎందుకు లేదని. సార్ శ్రీకాకుళంలో ఎలిజిబిలిటీ వస్తుంది సార్, ఇప్పుడు పెడతామంటే అతను చాలా ఎంకరేజ్ చేసి మీరు ఎప్పుడైనా శ్రీకాకుళంలో మా శాఖ ఉండాలి, మీరు 2-3 నెలలు పెట్టాలన్నారు. దాన్ని కూడా మేము అన్ని డాక్యుమెంట్స్ తయారు చేశాము. ఈ 2-3 నెలల్లో మన శ్రీకాకుళంలో కూడా ICAI బ్రాంచ్ కూడా స్థాపించబడుతుందని చెప్తున్నాను. ఎక్కువ రాష్ట్రాల్లో కూడా పెట్టాను దీన్ని. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలని చెప్పేది ఒక ఆలోచన వచ్చింది. దీనికి తగ్గట్టు మాకు ముఖ్య అతిథిగా ఒక ప్రోగ్రాం చేసినప్పుడు ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ వారు రావడం జరిగింది. ఆ రోజు వారు కూడా అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ పెట్టాలి అని చెప్పన్నారు. ఆ స్ఫూర్తితో మేము కూడా దానికి ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకరిస్తే ఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి దానికి ఒక పాలసీ కూడా తయారవ్వాలి. అది కూడా ఈ 1 మంత్ తయారయ్యే అవకాశం ఉంది. అయిన తర్వాత ప్రయత్నం చేస్తాం. సో ఈ అవకాశాన్ని వీళ్ళందరూ కల్పించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ కలిపి, ఆంధ్ర తెలంగాణ చెప్పి తెలుగు వాళ్ళందరూ కలిపి వెనకేసి ఈ స్థాయికి వచ్చేందుకు మన రీజన్ కూడా ఏదో ఒకటి సహకరించి భారత ప్రభుత్వం యొక్క దృక్పథంలో, అలాగే మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ విజన్ డాక్యుమెంట్తో కూడా మేమందరం కలిసి ప్రయాణం చేసి, సో అందరం కూడా ఈ భారతదేశ రాష్ట్రాలను కూడా టు సీ దట్ దే రీచ్ గ్రేటర్ హైట్స్, విల్ ఆల్ సపోర్ట్ దట్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సో మచ్.